ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులేరని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో బీజేపీ నిర్వహించిన పట్టభద్రుల సంకల్పయాత్రకు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వెంకట్రమణారెడ్డి, పాల్వాయి హరీష్తో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు. ఇక కరీంనగర్ రామ్నగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన పట్టభద్రుల సంకల్పయాత్ర నగరంలోని పలు వీధుల్లో సాగింది. అన్ని ఎమ్మెల్సీలను బీజేపీ గెలవాలన్నారు బండి సంజయ్. ఇక పట్టభద్రులు తనకు ఓటేసి గెలిపించాలని కోరారు అంజిరెడ్డి. మేధావర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న. మేధావి వర్గం తప్పు చేద్దన్న. చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో పడుతున్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గుర్తుంచుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటనే అదిలో ఏమనలేదు. ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నా మా అంజిరెడ్డి గాని, మా కొమరయ్య గాని, అక్కడ సర్వోత్తర్ రెడ్డి గాని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా. కరీంనగర్ నియోజకవర్గం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్లున్నాయి. దయచేసి కరీంనగర్ నీతి నిజానికి పెట్టిన గడ్డ. ఇక్కడ కార్యకర్తలందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించగలరు. అందరూ గెలిపించారు. ఇక్కడ ఇద్దరు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద. మేధావులందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోయి ఓటు రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో ఓటు వేసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కానీ ఓట్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓట్లు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజానికి నిబద్ధతకు పట్టం కట్టాల్సిందిగా. యువతకు 5 లక్షలు ఇస్తాని, తర్వాత గ్రాడ్యుయేట్లకు 25 లక్షలు ఇస్తాని ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే 2 లక్షల డిక్లరేషన్ ఇస్తాని జూన్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తాను. ఎక్కడన్నా మీరు ఫిల్అప్ చేసిన దాఖలాలు ఉన్నాయా? రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది. అదేవిధంగా యువ వికాస్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లలకు స్కూటీ, ల్యాప్టాప్ ఇస్తున్న మోసం చేసిన గవర్నమెంట్ ఇది. డబ్బులేమో వీళ్ళ ఇంటికని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేధావులు ఎవరైతే ఉన్నారో మొన్న పెట్టిన బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద 12,75,000 ఇచ్చి ఉద్యోగులకు ఆదుకున్నది, ఎంప్లాయ్మెంట్ ఆదుకున్నది, వీళ్ళందరూ ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ. దేశంలో మొత్తం మీద 5G నడుస్తూ ఉంటే కాంగ్రెస్ లో 3G నడుస్తూ ఉన్నది. ఒక సోనియాజీ, రాహుల్జీ, మళ్ళా ప్రియాంకజీ, ఈ 3G నడుస్తూ ఉన్నాయి. మనదేమో పరివార్ పార్టీ, అదేమో కుటుంబ పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ, నా కోసానికి మన పార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో వీరందరూ రాబోయే రోజుల్లో అందరు కష్టపడి 20 రోజులు కష్టపడి గెలిపించాలని